డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనము మెకానిక్ డీజిల్ ట్రేడ్ సెమిస్టర్ 1 మాడ్యూల్ 5 ఆర్క్ అండ్ గ్యాస్ వెల్డింగ్ నుంచి ప్రశ్నలు మరియు జవాబులు నేర్చుకుందాం. ఇందులో మొత్తము 41 ప్రశ్నలు ఉన్నాయి. ఇదంతా కూడా ఒక వీడియోలోనే మనము ప్రశ్నలు మరియు జవాబులు నేర్చుకుందాం. ఈ చాప్టర్ ఆర్క్ అండ్ గ్యాస్ వెల్డింగ్, ఇది చాప్టర్ నెంబర్ 5 మాడ్యూల్ 5. మొదటి ప్రశ్న చూద్దాం. వాట్ ఈజ్ ద క్వెంచింగ్ మీడియా ఆఫ్ నార్మలైజింగ్? క్వెంచింగ్ అంటే చల్లబరచుటం, మీడియా అంటే మాధ్యమం. అంటే ఏ మాధ్యమం ద్వారా మనము సాధారణ స్థితికి తీసుకొచ్చేదానికి, అంటే చల్లబరచడానికి ఏ మీడియాను మనము ఉపయోగిస్తాము. ఇక్కడ చాప్టర్ ఏంటి? ఆర్క్ అండ్ గ్యాస్ వెల్డింగ్. అంటే ఏదైనా వెల్డింగ్ చేసినప్పుడు మనము దానిని నార్మలైజింగ్ అంటే సాధారణ స్థితికి, ఉష్ణోగ్రతకు తీసుకొచ్చేదానికి ఏ రకమైన చల్లబరిచే మాధ్యమాన్ని ఉపయోగిస్తాము. వాట్ ఈజ్ ద క్వెంచింగ్ మీడియా ఆఫ్ నార్మలైజింగ్? ఇక్కడ సాధారణీకరణ యొక్క అణిచివేసే మీడియా ఏది అని చూపిస్తున్నారు. తెలుగులో సరిగ్గా లేదు, దాని గురించి మీరు ఎక్కువ ఆలోచన చేయొద్దండి. నేను చెప్తున్నాను, సాధారణ ఉష్ణోగ్రతకు తీసుకువచ్చేదానికి ఉపయోగించే, అంటే చల్లబరిచే మాధ్యమము ఏది? ఏ వాటర్ స్ప్రే, వెల్డింగ్ చేసిన తర్వాత దానిపైన నీళ్లు చల్లుతారా? బి ఓపెన్ ఎయిర్, అది మామూలు గాలిలో, ఓపెన్ ఎయిర్ అంటే సాధారణంగా గాలిలో అలాగే పెట్టేసి, గాలిలో అంటే ఓపెన్ ఎయిర్ టచ్ అయ్యేటట్లు పెడతారా దానికి? సి ఆయిల్ బాత్, దాన్ని ఆయిల్లో ముంచుతారా? డి వాటర్ బాత్, నీటిలో ముంచుతారా? నీళ్లు చల్లుతారా? గాలిలో అలాగే వదిలేస్తారా? ఆయిల్ బాత్ ఏమన్నా చేయిస్తారా? లేకపోతే వాటర్ బాత్ చేయిస్తారా? మనకు అన్నీ తెలుసు. ఎక్కడ వెల్డింగ్ చేసిన తర్వాత, ఆర్క్ వెల్డింగ్ కానీ గ్యాస్ వెల్డింగ్ చేసిన తర్వాత దాన్ని కొద్దిసేపు అలాగే వదిలేస్తారు. అలాగే వదిలేసినప్పుడు అది సాధారణ స్థితికి వస్తుంది. దాన్నే మనం ఏమంటాము? ఓపెన్ ఎయిర్, ఓపెన్ ఎయిర్ అని అంటాము. వెల్డింగ్ చేసిన తర్వాత దానిపైన నీళ్లు చల్లడం, ఆయిల్ చల్లడం, లేకపోతే దాన్ని తీసుకెళ్ళి నీళ్ళల్లో ముంచడం, ఇలాంటిది చెయ్యము వెల్డింగ్ చేసిన తర్వాత. సో వాట్ ఈజ్ ద క్వెంచింగ్ మీడియా ఆఫ్ నార్మలైజింగ్ అంటే దానికి కరెక్ట్ సమాధానం ఏమిటి అంటే ఓపెన్ ఎయిర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ వెల్డింగ్ డివైస్? ఇక్కడ ఒక వెల్డింగ్ డివైస్ను చూపిస్తూ ఉన్నారు. ఈ యొక్క వెల్డింగ్ పరికరం పేరు ఏమిటి అని అడుగుతున్నారు. ఇది మీరు గమనిస్తే ఇది ఒక జనరేటర్ లాగా కనిపిస్తుంది. కింద టైర్లు ఉన్నాయి, ఎక్కడికైనా లాక్కెళ్ళేదానికి, దేనికైనా బండికి కట్టుకొని తీసుకెళ్లేదానికి ఇక్కడ ఒక సిస్టమ్ను ఏర్పాటు చేసి ఉన్నారు. సో ఇదంతా కూడా డీజిల్ జనరేటర్. అయితే దీన్ని ఏమని అంటాం అంటే, ఇది వెల్డింగ్ చేసేదానికి ఉపయోగిస్తారు. ఈ యొక్క వెల్డింగ్ పరికరం పేరు ఏమిటి? ఆప్షన్స్: ఏ మోటార్ జనరేటర్, బి ఇంజన్ జనరేటర్, సి రెగ్యులేటర్, డి ఆల్టర్నేటర్. అయితే ఇది ఇంజన్ అన్నమాట. ఈ యొక్క ఇంజన్ను ఉపయోగించి మనము జనరేటర్ చేసి దాని ద్వారా మనము వెల్డింగ్ను ఉపయోగించుకుంటున్నాము. కాబట్టి దీని పేరు ఏమి? ఈ బొమ్మలో చూపించినటువంటి వెల్డింగ్ డివైస్ పేరు ఏమిటి అంటే ఇంజన్ ఆపరేటర్. ఇంజన్ ఆపరేటర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ఎడ్జ్ ప్రిపరేషన్ అండ్ సెటప్ ఇన్
వెల్డింగ్ ప్రాసెస్. వెల్డింగ్ ప్రక్రియలో అంచు తయారీ మరియు సెటప్ పేరు ఏమిటి అని తెలుగులో కింద చూపిస్తూ ఉన్నారు. వాస్తవంగా వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఎడ్జ్ ప్రిపరేషన్ అండ్ సెటప్ ఇన్ వెల్డింగ్ ప్రాసెస్? ఆప్షన్స్ ఏమున్నాయో చూద్దాం. ఏ సింగల్ వి బట్, బి ఫ్లాంజ్ బట్, సి ల్యాప్ బట్, డి కార్నర్ బట్. అయితే దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే సింగల్ వి బట్. సింగల్ వి బట్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఎడ్జ్ ప్రిపరేషన్ మెథడ్ యూజ్డ్ ఇన్ వెల్డింగ్ ప్రాసెస్? వెల్డింగ్ ప్రక్రియలో ఉపయోగించే అంచు తయారీ పద్ధతి పేరు ఏమిటి? అయితే ముందు ప్రశ్నలో కూడా ఇటువంటి ప్రశ్నే ఉంది, ఇక్కడ కూడా అదే ప్రశ్నే ఉంది, బొమ్మ మాత్రము వేరుగా ఉంది. ఇక్కడ కూడా ఆప్షన్స్ ఏమున్నాయో చూద్దాం. ఇక్కడ కూడా సింగిల్ వి బట్, బి సోల్డరింగ్, సి రివిటింగ్, డి బ్రేజింగ్. ఇక్కడ ఏం చేస్తున్నారు ఈ సిస్టము అంటే ఇదొక మెటల్, ఇదొక మెటల్. ఎడ్జ్ ప్రిపరేషన్ అంటే అంచులలో ఎడ్జ్ అంటే ఏమిటి? అంచులలో చేసే పద్ధతి, వెల్డింగ్ చేసే పద్ధతి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఎడ్జ్ ప్రిపరేషన్ మెథడ్ యూజ్డ్ ఇన్ వెల్డింగ్ ప్రాసెస్? ఇక్కడ కూడా సేమ్ సింగిల్ వి బట్. సరైన సమాధానం ఏమిటి అంటే సింగిల్ వి బట్. ఇది జాయింట్ పేరు. సింగిల్ వి బట్ అనేది జాయింట్ పేరు. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ టైప్ ఆఫ్ physical transformation takes place during arc welding process? ఆర్క్ వెల్డింగ్ ప్రక్రియలో ఏ రకమైన భౌతిక పరివర్తన జరుగుతుంది? ఏ కలర్ ట్రాన్స్ఫర్ అంటే రంగు మారుతుందా, బి మెటల్ ట్రాన్స్ఫర్ అంటే ఆ యొక్క మెటల్ బదిలీ అవుతుందా, సి కరెంటు ట్రాన్స్ఫర్ అంటే విద్యుత్ ట్రాన్స్ఫర్ అవుతుందా, డి హీట్ ట్రాన్స్ఫర్ ఉష్ణము బదిలీ అవుతుందా? వాస్తవంగా మనం అక్కడ ఏం చేస్తున్నాం, ఒక మెటల్ను మనము వెల్డింగ్ చేయడం ద్వారా ఇక్కడ ఏం చెప్తున్నారు, విచ్ టైప్ ఆఫ్ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ టేక్స్ ప్లేస్ డ్యూరింగ్ ఆర్క్ వెల్డింగ్ ప్రాసెస్. ఇప్పుడు మనము ఒక జాబ్ అంటే ఒక వర్క్ పీస్ తీసుకొని దానిపైన మనం వెల్డింగ్ చేస్తే ఆ మెటల్ యొక్క భౌతికముగా ఉన్నటువంటి దాని భౌతికములో మార్పు అనేది వస్తుంది. దాని ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటాం. ఇక్కడ దాని కలర్ మారడము, విద్యుత్ మారడము, ఉష్ణము మారడము కాదు, మెటల్ దాని యొక్క స్వరూపాన్ని అది మార్చుకుంటుంది. ట్రాన్స్ఫర్మేషన్ అంటే దాని యొక్క భౌతిక స్వరూపంలో మార్పు వస్తుంది. మెటల్ పైన మనం వెల్డింగ్ చేస్తే భౌతికంగా దానిపైన ఒక మార్పు అనేది జరుగుతుంది. జాయింట్ చేసినా లేదా ఇంకా ఏది చేసినా కూడా, అంటే ఏ షేపు వెల్డింగ్ చేసినా కూడా జాయింట్ అవ్వచ్చు, లేదా దానిపైన ఎక్కడైనా మనము టాకం పెట్టడం అవ్వచ్చు. టంకం అంటారు దాన్ని, టాకా అని కూడా మనం అంటూ ఉంటాం. ఏ రకంగా చేసినా కూడా దాని యొక్క భౌతిక స్వరూపం అనేది మారుతుంది. సో ఇక్కడ దేనికి మారుతుంది, ఆ జాబ్, ఆ వర్క్ పీస్, దాన్నే మనము మెటల్ అని అంటాము. ఇక్కడ ఏమడుగుతున్నారు, ఆర్క్ వెల్డింగ్ మనము మెటల్స్ మీద మాత్రమే ఉపయోగిస్తాము. కాబట్టి విచ్ టైప్ ఆఫ్ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ టేక్స్ ప్లేస్ డ్యూరింగ్ ఆర్క్ వెల్డింగ్ ప్రాసెస్? ఆర్క్ వెల్డింగ్ ప్రక్రియలో ఏ రకమైన భౌతిక పరివర్తన జరుగుతుంది అంటే మెటల్ ట్రాన్స్ఫర్. మెటల్లో
ఫిజికల్ ట్రాన్స్ఫార్మేషన్ జరుగుతుంది, భౌతికముగా దానిలో పరివర్తన జరుగుతుంది. తదుపరి ప్రశ్న, వాట్ ఈజ్ ద కలర్ ఆఫ్ అసిలిటీన్ గ్యాస్ సిలిండర్? అసిటిలీన్ గ్యాస్ సిలిండర్ యొక్క రంగు ఎలా ఉంటుంది? ఏ రంగులో ఉంటుంది? అసిటిలీన్ గ్యాస్ సిలిండర్ యొక్క రంగు ఎలా ఉంటుంది అంటే ఏం అడుగుతున్నారు? వాట్ ఈజ్ ద కలర్ ఆఫ్ అసిటిలీన్ గ్యాస్ సిలిండర్? ఇక్కడ గ్యాస్ మనకు ఉంది, గ్యాస్ వెల్డింగ్ ఉంది. గ్యాస్ వెల్డింగ్లో సిలిండర్స్ ద్వారా మనము గ్యాస్ తీసుకొని వెల్డింగ్ చేయడం అనేది జరుగుతుంది. ఆ సిలిండర్ యొక్క రంగు ఏ కలర్లో ఉంటుంది అని అడుగుతున్నారు. ఆ సిలిండర్ ఏ కలర్లో ఉంటుంది? ఏ రెడ్, బి మెరూన్, సి బ్లాక్, డి పికాక్ బ్లూ. అయితే అసిటిలీన్ గ్యాస్ ఉండే సిలిండర్ రంగు ఎలా ఉంటుందంటే మెరూన్ కలర్లో ఉంటుంది. మెరూన్ కలర్లో ఉంటుంది. అసిటిలీన్ గ్యాస్ సిలిండర్ యొక్క రంగు మెరూన్ కలర్లో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద కలర్ ఆఫ్ ఆక్సిజన్ గ్యాస్ సిలిండర్? ఇందాక మనం చెప్పుకున్నాం, 2 సిలిండర్లు ఉంటాయి, 2 గ్యాస్ సిలిండర్లే. ఒక దాంట్లో ఆక్సిజన్ ఉంటుంది, ఇంకొక దాంట్లో అసిటిలీన్ గ్యాస్ ఉంటుంది. ఈ 2 మనము మిశ్రమం చేసే చివరగా మనము అక్కడ మంటను కలిగించి దాని ద్వారా గ్యాస్ వెల్డింగ్ చేస్తాం. అయితే ఇందాక మనము అసిటిలీన్ గ్యాస్ సిలిండర్ ఏ రంగులో ఉంటుంది అంటే మెరూన్ కలర్లో ఉంటుంది అని మనము చెప్పుకున్నాం. ఇక్కడ ఏమడుగుతున్నారు? ఆక్సిజన్ గ్యాస్ సిలిండరు ఏ రంగులో ఉంటుంది అని అడుగుతున్నారు. ఇక్కడ కూడా రెడ్, మెరూన్, బ్లాక్, పికాక్ బ్లూ ఇలా 4 రంగులు ఇచ్చారు. అయితే ఆక్సిజన్ గ్యాస్ సిలిండరు ఏ రంగులో ఉంటుందంటే బ్లాక్, నలుపు రంగులో ఉంటుంది. అసిటిలీన్ గ్యాస్ సిలిండర్ వచ్చేసి మెరూన్ రంగులో ఉంటుంది. అదే ఆక్సిజన్ గ్యాస్ సిలిండర్ ఎక్కడ ఇది మనము గ్యాస్ వెల్డింగ్ సంబంధించిన సిలిండర్స్ అన్నమాట. ఇవి 2 సిలిండర్స్ ఉంటాయి. ఒక దాంట్లో అసిటిలీన్ ఉంటుంది, ఇంకొక దాంట్లో ఆక్సిజన్ ఉంటుంది. అసిటిలీన్ వచ్చేసి మెరూన్ రంగులో ఉంటుంది దాని యొక్క సిలిండర్. అదే ఆక్సిజన్ గ్యాస్ సిలిండర్ ఏ రంగులో ఉంటుంది అంటే నలుపు రంగులో ఉంటుంది, బ్లాక్, BLACK. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ఆక్సీ అసిటిలీన్ గ్యాస్ ఫ్లేమ్? ఇక్కడ 2 అంటే ఇది ఫ్లేమ్ అన్నమాట. ఇక్కడ చూస్తున్నది మనం ఫ్లేమ్. ఇది వచ్చేసి టిప్, ఏది గ్యాస్ సిలిండర్ యొక్క టిప్పు. ఈ టిప్పులో నుంచే మనకు ఫ్లేమ్ అనేది వస్తుంది. ఫ్లేమ్ అంటే మంట. ఇక్కడ ఈ సిలిండర్లో మనకు ఎలా ఉంటుంది? ఒకటి వచ్చేసి ఆక్సిజన్, ఇంకొకటి వచ్చేసి అసిటిలిన్, 2 వచ్చి ఇక్కడ మిక్స్ అవుతుంది. ఇక్కడ మనము లైటర్తో అంటిస్తాం. అంటించిన తర్వాత అక్కడ మనకు ఫ్లేమ్ వస్తుంది, మంట వస్తుంది. దాని పేరు ఏమిటి అని అడుగుతున్నారు. ఇది ఆక్సిజన్ మరియు అసిలిటీన్ 2 కలిసిన మిశ్రమం యొక్క మంట. ఆక్సీ అసిలిటీన్ గ్యాస్ జ్వాల పేరు ఏమిటి? ఆప్షన్ ఏ ఆర్క్ ఫ్లేమ్, ఆప్షన్ బి న్యూట్రల్ ఫ్లేమ్, ఆప్షన్ సి కార్బురైజింగ్ ఫ్లేమ్, ఆప్షన్ డి ఆక్సిడైజింగ్ ఫ్లేమ్. ఆర్క్ జ్వాల, ఆర్క్ మంట అంటారా? న్యూట్రల్ ఫ్లేమ్ తటస్థ మంట అని అంటారా? కార్బోరైజింగ్ ఫ్లేమ్ కార్బోరైజింగ్ మంట అని అంటారా? ఆక్సిడైజింగ్ ఫ్లేమ్ ఆక్సిడైజింగ్ జ్వాల అంటారా? అయితే దీన్ని మనము ఏమని పిలుస్తాము అంటే న్యూట్రల్ ఫ్లేమ్, తటస్థ జ్వాల లేదా తటస్థ మంట అని పిలుస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద వెల్డ్ జాయింట్? ఇక్కడ
వెల్డ్ జాయింట్ యొక్క చూపించిన వెల్డ్ జాయింట్ యొక్క పేరు ఏమిటి అని అంటున్నారు. వెల్డ్ జాయింట్ ఇక్కడ చేస్తున్నారు, దీని పేరు ఏమిటి అని అంటున్నారు. ఇక్కడ ఈ షేప్లో చూపించిన జాయింట్ పేరు ఏమిటి? ఇది వెల్డింగ్ జాయింటే. వెల్డ్ జాయింట్ అంటే వెల్డింగ్ జాయింట్. ఈ వెల్డింగ్ జాయింట్ పేరేమిటి? ఇందాక మనము సింగిల్ వి బట్ అనే జాయింట్స్ను మనం చూసాం వెల్డింగ్ ప్రాసెస్లోనే. ఇక్కడ కూడా వెల్డింగ్ ప్రాసెసే. ఈ వెల్డింగ్ ప్రాసెస్లో ఈ బొమ్మలో చూపించినటువంటి వెల్డింగ్ జాయింట్ పేరేమిటి అని అడుగుతున్నారు. ఏ డబల్ వి బట్, బి డబల్ యూ బట్, సి సింగిల్ బెవెల్ బట్, డి డబల్ బట్. ఇది ఇక్కడ డబల్ అనేది మనకు ఎక్కడా లేదు. ఈ బొమ్మను గమనిస్తే ఇది సింగిల్ బట్టే. దీని పేరు ఏమిటి అంటే సింగిల్ బెవల్ బట్. సింగిల్ బెవల్ బట్. ఇక్కడ ఈ బొమ్మలో చూపించినటువంటి వెల్డింగ్ జాయింట్ పేరు ఏమిటి అంటే సింగిల్ బెవల్ బట్. వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ వెల్డ్ జాయింట్? ఈ బొమ్మలో చూపించినటువంటి జాయింట్ పేరు ఏమిటి అంటే సింగిల్ బెవల్ బట్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ బొమ్మను తగ్గట్టుగా మీరు గుర్తు పెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నేమ్ ద వెల్డింగ్ ప్రాసెస్. ఇక్కడ చూపిస్తున్నటువంటి వెల్డింగ్ ప్రక్రియ పేరు ఏమిటి? ఈ బొమ్మలో చూపిస్తున్నటువంటి వెల్డింగ్ ప్రక్రియ పేరు ఏమిటి? ఏమేమి ఆప్షన్స్ ఇచ్చారు? ఇక్కడ ఏమి ఇస్తున్నారు? వాటర్ కూలింగ్ అని ఇక్కడ చూపిస్తూ ఉన్నారు ఇక్కడ. సో ఇది ఏమిటి? ఈ వెల్డింగ్ యొక్క పేరు ఏమిటి? ఈ యొక్క వెల్డింగ్ ప్రాసెస్ యొక్క పేరు తెలపండి అంటున్నారు. ప్లాస్మా ఆర్క్ వెల్డింగ్ ఆప్షన్ ఏ, ఆప్షన్ బి ఎలక్ట్రో స్లాగ్ వెల్డింగ్, ఆప్షన్ సి గ్యాస్ మెటల్ ఆర్క్ వెల్డింగ్, ఆప్షన్ డి సబ్మెర్జ్డ్ ఆర్క్ వెల్డింగ్. ఇది ప్లాస్మా ఆర్క్ వెల్డింగా, ఎలక్ట్రో స్లాగ్ ఆర్క్ వెల్డింగా, గ్యాస్ మెటల్ ఆర్క్ వెల్డింగా, సబ్మెర్జ్డ్ ఆర్క్ వెల్డింగా? అయితే ఇక్కడ చూపిస్తున్నటువంటి వెల్డింగ్ ఏది ప్రాసెస్ అంటే ఎలక్ట్రో స్లాగ్ వెల్డింగ్. ఈ బొమ్మలో చూపించినటువంటి వెల్డింగ్ ప్రక్రియ ఏది అంటే ఎలక్ట్రో స్లాగ్ వెల్డింగ్. తదుపరి ప్రశ్న. వాట్ ఈస్ ద డయా ఆఫ్ మీడియం కోటెడ్ ఎంఎస్ ఎలక్ట్రోడ్ యూజ్డ్ ఇన్ ఫిల్లెట్ వెల్డ్ ల్యాబ్ జాయింట్ విత్ 110/120 amps వెల్డింగ్ కరెంట్? ఏం చెప్తున్నారు? 110/120 amps వెల్డింగ్ కరెంటుతో ఫిల్లెట్ వెల్డ్ ల్యాబ్ జాయింట్లో ఉపయోగించే మీడియం కోటెడ్ ఎంఎస్ ఎలక్ట్రోడ్ యొక్క వ్యాసము ఏమిటి? వెల్డింగ్ ఎలక్ట్రోడ్ యొక్క మందం అడుగుతున్నారు. ఇక్కడ ఏమని చెబుతున్నారు? 110/120 amps వెల్డింగ్ యూనిట్లో మనం దాన్ని ఉపయోగిస్తున్నాం. ఏమని చెప్తున్నారు? మీడియం కోటెడ్ ఎంఎస్ ఎలక్ట్రోడ్ యూజ్డ్ ఇన్ ఫిల్లెట్ వెల్డ్ ల్యాబ్ జాయింట్. వెల్డింగ్ అక్కడ ఏం చేస్తున్నాం? ల్యాబ్ జాయింట్ ఉపయోగిస్తున్నాం. కరెంట్ ఎంత ఉంది? 110/120 amps ఉంది. అది మీడియం కోటెడ్ ఎంఎస్ ఎలక్ట్రోడ్. అయితే ఆ ఎలక్ట్రోడ్ యొక్క మందము ఎంత ఉంటుంది? దాని యొక్క వ్యాసము ఎంత ఉంటుంది ఆ ఎలక్ట్రోడ్ యొక్క అని అడుగుతున్నారు. 1.0 mm, 1.5 mm, 2.5 mm, 3.15 mm. అయితే ఇది ఏం చెబుతున్నారు మనకి? 110/120 amps. 110/120 amps అంటే ఇది పెద్ద మెషిన్. ఇటువంటి చోట మనం ఉపయోగించే ఎలక్ట్రోడ్ యొక్క మందం ఎంత ఉంటుంది అంటే 3.15 mm. 3.15 mmగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ఎలక్ట్రోడ్ యాంగిల్ విత్ వెల్డ్ లైన్?
వెల్డ్ లైన్కు ఎలక్ట్రోడ్ యాంగిల్ ఎంత ఉంటుంది అంటే ఇప్పుడు మీరు గమనించే ఉంటారు వెల్డింగ్ ఎలక్ట్రోడ్ను దాంట్లో హ్యాండిల్లో పెట్టిన తర్వాత దాన్ని బెండ్ చేస్తారు. బెండ్ చేసి వెల్డింగ్ చేయడం మొదలు పెడతారు. ఎందుకంటే ఒక యాంగిల్లో పెట్టుకుంటారు. మీరు ఎక్కడైనా వెల్డింగ్ చేసే వాళ్ళని గమనించండి. ఆ వెల్డింగ్ రాడ్ ఏదైతే ఉందో దాన్ని మనం వెల్డింగ్ రాడ్ అంటాం. వాస్తవంగా టెక్నికల్ పదము ఏమిటి అంటే ఎలక్ట్రోడ్. దాని పేరు ఎలక్ట్రోడ్ అని అంటారు. ఆ వెల్డింగ్ ఎలక్ట్రోడ్ను హ్యాండిల్లో పట్టుకున్న తర్వాత హ్యాండిల్ ద్వారా దాన్ని యాంగిల్లో బెండ్ చేస్తారు. బెండ్ చేసి వెల్డింగ్ చేయడం మొదలు పెడతారు. లేదా పట్టుకునేటప్పుడే ఒక యాంగిల్లోనే హోల్డర్లో పెట్టడం జరుగుతుంది. అది ఎంత యాంగిల్ ఉంటుంది? వాట్ ఈజ్ ద ఎలక్ట్రోడ్ యాంగిల్ విత్ వెల్డ్ లైన్? ఏ 70 to 80 degrees, బి 50 to 60 degrees, సి 45 to 50 degrees, డి 35 to 40 degrees. అయితే దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే 70 to 80 degrees. ఈ యొక్క వెల్డింగ్ ఎలక్ట్రోడ్ ఆ యొక్క వెల్డింగ్ లైన్కు ఎంత కోణంలో ఉంటుంది అంటే 70 నుంచి 80 డిగ్రీల కోణంలో ఉంటుంది. వాట్ ఈజ్ ద ఎలక్ట్రోడ్ యాంగిల్ విత్ వెల్డ్ లైన్? వెల్డ్ లైన్ అంటే ఇక్కడ మనం వెల్డింగ్ చేయాలి. ఇక్కడ మనము ఎలక్ట్రోడ్ను ఉపయోగించి వెల్డింగ్ చేస్తున్నాం. అంటే వెల్డింగ్ రాడ్ ఇది. అయితే ఇది ఎంత యాంగిల్లో ఉంటుంది అంటే 70 to 80 degrees కోణంలో ఉంటుంది. తదుపరి క్వశ్చన్. విచ్ ఈజ్ ప్రొటెక్టింగ్ ద ఐస్ ఫ్రమ్ హార్మ్ఫుల్ రేస్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఆర్క్ వెల్డింగ్? ఎలక్ట్రిక్ ఆర్క్ వెల్డింగ్ యొక్క హానికరమైన కిరణాల నుండి కళ్ళను రక్షించేది ఏది? మనము ఆర్క్ వెల్డింగ్ చేసేటప్పుడు దాని నుంచి వచ్చే హానికరమైన కిరణాల నుంచి రక్షించేదానికి మనము ఏ పరికరాన్ని ఉపయోగిస్తాము? ఏది మనల్ని రక్షిస్తుంది కళ్ళకు? ఏ హెల్మెట్, బి లెదర్ ఆప్రాన్, సి లెదర్ గ్లౌజ్, డి వెల్డింగ్ హెల్మెట్ స్క్రీన్. అయితే ఇక్కడ ఏ డి తేడా గమనించండి. ఏలో హెల్మెట్ అని ఉంది, డిలో వెల్డింగ్ హెల్మెట్ స్క్రీన్ అని ఉంది. కళ్ళకు మనము హానికరమైన కిరణాల నుంచి రక్షించేది ఏమిట్రా అంటే వెల్డింగ్ హెల్మెట్ స్క్రీన్. మామూలు హెల్మెట్ మనం 2-వీలర్ మీద వెళ్ళేటప్పుడు పెట్టుకుండే హెల్మెట్ కాదు ఇది. వెల్డింగ్ హెల్మెట్ స్క్రీన్. ఇదొక వెల్డింగ్ అనేది తలకు తగిలించుకొని కళ్ళ ముందు కూడా స్క్రీన్ అనేది ఒకటి వస్తుంది. అది బ్లాక్ ఉంటుంది, కొన్ని చోట్ల వైట్ ఉంటుంది, కానీ బ్లాక్ కలర్ అనేది కళ్ళకు ఎటువంటి హాని చేయకుండా మనల్ని కాపాడుతుంది. వెల్డింగ్ చేసే వాళ్ళని గమనించండి. మీరు స్క్రీన్ పట్టుకుంటారు, కొద్దిమంది చేత్తో పట్టుకుంటారు, కొద్దిమంది తలకు తగిలించుకుంటారు. చిన్న చిన్న పనులైతే చేత్తో పట్టుకొని చేసేస్తారు. ఎక్కువసేపు పని చేయవలసిన అవసరం ఉన్నప్పుడు తలకు తగిలించుకొని ఎటువంటి ఇబ్బంది లేకుండా అక్కడ ఆర్క్ వెల్డింగ్ చేయడం అనేది మనము గమనించి ఉంటాము. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆప్షన్స్. లెదర్ ఆప్రాన్, తోలుతో చేసిన ఆప్రాన్ను వేసుకుంటారా? లెదర్ గ్లౌస్, చేతికి తొడుగులు వేసుకుంటారా అంటున్నారు. కానీ ఇక్కడ మనకు అడిగిన ప్రశ్న ఏమిటంటే ఐస్, కళ్ళకు హానికరమైన కిరణాలు అని అన్నారు కాబట్టి కళ్ళను రక్షించేది ఏది అని అడిగారు కాబట్టి దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే వెల్డింగ్ హెల్మెట్ స్క్రీన్. అయితే చేతి తొడుగులు, కాళ్ళకు బూట్లు కూడా తప్పనిసరిగా ధరించాలి. అదేవిధంగా బట్టల పైన ఈ యొక్క నిప్పురవ్వలు పడి అంటుకోకుండా ఆప్రాన్ను కూడా ధరించవలసిందే. అది తప్పనిసరిగా మనం తీసుకోవలసిన సేఫ్టీ ప్రికాషన్స్. అయితే ఇక్కడ ప్రశ్నలో ఏముందంటే కళ్ళకు రక్షణ కల్పించే పార్ట్ ఏది అని అడుగుతున్నారు. కాబట్టి మనము ఈ ప్రశ్నకు సంబంధించి ప్రత్యేకమైన సమాధానం ఏమిటి అంటే వెల్డింగ్ హెల్మెట్ స్క్రీన్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ఎక్విప్మెంట్? ఇక్కడ చూపిస్తున్నటువంటి పరికరం పేరేమిటి? ఇక్కడ చూపిస్తున్నటువంటి పరికరము పేరు ఏమిటి? ఇది వెల్డింగ్ మిషనే.
అయితే దీన్ని ఏ వెల్డింగ్ మిషన్ అని పిలుస్తాము? ఆప్షన్ ఏ మోటార్ జనరేటర్ సెట్, ఆప్షన్ బి ఇంజన్ జనరేటర్ సెట్, ఆప్షన్ సి డీసీ జనరేటర్ మెషిన్, ఆప్షన్ డి ఏసీ వెల్డింగ్ మిషన్. ఏసీ అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్ వెల్డింగ్ మిషన్. ఇక్కడ చూపిస్తున్నటువంటి ఈ యొక్క మిషన్ పేరు ఏది అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్ వెల్డింగ్ మిషన్. ఇది ఏసీ కరెంటుతో పనిచేస్తుంది. ఏసీ కరెంటుతో పనిచేస్తుంది కాబట్టి దీన్ని మనము ఆల్టర్నేటింగ్ కరెంట్ వెల్డింగ్ మిషన్ అని పిలుస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద పార్ట్ మార్క్డ్ యాజ్ ఎక్స్? ఇక్కడ మనకు బొమ్మలో చూపించినటువంటి ఇక్కడ ఎక్స్ అని ఒక భాగాన్ని గుర్తించారు. ఈ భాగము పేరేమిటి? ఇది మనకు గ్యాస్ వెల్డింగ్ సంబంధించిన టార్చ్. ఈ పార్ట్ను గ్యాస్ వెల్డింగ్ టార్చ్ అని అంటాం. అయితే ఇక్కడికి గ్యాస్ వచ్చిన తర్వాత, ఈ పార్ట్లోకి గ్యాస్ వచ్చిన తర్వాత దాన్ని మండించేదానికి ఈ పార్ట్ మనము ఉపయోగిస్తున్నాం. దాని పేరు ఏమిటి అని అడుగుతున్నారు. ఇక్కడ ఎక్స్ అని దేన్ని గుర్తించారు? ఎక్స్ అనేది ఈ పార్ట్ను ఎక్స్గా గుర్తించారు. అక్కడ చేతితో పట్టుకొని అక్కడ లైటర్ లాగా దాన్ని ఉపయోగిస్తున్నారు. అయితే దాన్ని ఏమని పిలుస్తారు ఆ లైటర్ను అంటే? ఆప్షన్స్ ఏమిచ్చారో చూద్దాం. ఏ రెగ్యులేటర్, బి బ్లో పైప్, సి స్పార్క్ లైటర్, డి నాన్ రిటర్న్ డిస్క్. ఇందాకే చెప్పుకున్నాం ఇక్కడ ఏం జరుగుతూ ఉంది? ఈ యొక్క గ్యాస్ వెల్డింగ్ నుంచి వచ్చిండే గ్యాస్ను మండించేదానికి మనము లైటర్ను ఉపయోగిస్తున్నాం. అక్కడ మనము ఒక మంటను క్రియేట్ చేస్తున్నాము. కాబట్టి దాన్ని మనం ఏమంటామంటే స్పార్క్ లైటర్ అని పిలుస్తాము. స్పార్క్ లైటర్. స్పార్క్ లైటర్ అంటే ఏమిటి? మనం ఇంట్లో కూడా గ్యాస్ స్టవ్ దగ్గర లైటర్ను ఉపయోగిస్తాం. దాని పేరు కూడా స్పార్క్ లైటరే. కాకపోతే మనం స్పార్క్ అనే పదాన్ని పక్కన పెట్టి కేవలం లైటర్ అని పిలుస్తూ ఉంటాము. కానీ దీని పేరు ఏమిటంటే స్పార్క్ లైటర్. లైటర్ అంటే ఏంటి? వెలుతురునిచ్చేదాన్ని కూడా లైటర్ అంటారు. కానీ ఇక్కడ ఏమిస్తుంది లైటరు? మంటను ఇస్తుంది. అంటే మంటను పుట్టిస్తుంది అన్నమాట. కాబట్టి దీని పేరు ఏమంటామంటే స్పార్క్ లైటర్ అని పిలుస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సొల్యూషన్ ఈజ్ యూజ్డ్ ఫర్ అసిలిటీన్ గ్యాస్ కనెక్షన్ లీకేజ్ టెస్ట్? అసిటిలీన్ గ్యాస్ కనెక్షన్ లీకేజ్ పరీక్ష కోసం ఏ పరిష్కారం ఉపయోగించబడుతుంది? ఏం చెప్తున్నారు? అసిటిలీన్ గ్యాస్ అనేది లీక్ అవుతుందా లేదా అనేదాన్ని మనము ఏ విధంగా టెస్ట్ చేస్తాము? ఆ టెస్ట్ చేసేదానికి మనం ఉపయోగించే సొల్యూషన్ ఏమిటి? ఇక్కడ సొల్యూషన్ అంటే పరిష్కారం కాదు. సొల్యూషన్ అంటే ద్రావణం. ఇంగ్లీష్లో కొన్ని పదాలకు తెలుగులో 2-3 అర్థాలు ఉంటాయి. సొల్యూషన్ అనగానే మనము పరిష్కారం అని అనుకోవద్దండి. దాని పేరు పరిష్కారం కాదు, ద్రావణం. ద్రావణాన్ని కూడా మనము సొల్యూషన్ అని అంటాము. ఇక్కడ తెలుగులో పరిష్కారం అని ఇచ్చారు, దాని అర్థం అది కాదు. ఇక్కడ సొల్యూషన్ అంటే దాని మీనింగ్ ఏమంటే ఏ ద్రావణాన్ని ఉపయోగించి మనము అసిటిలిన్ గ్యాస్ లీకేజ్ని టెస్ట్ చేస్తాము, తనిఖీ చేస్తాము. ఆప్షన్ ఏ కిరోసిన్, ఆప్షన్ బి నేక్డ్ ఫైర్, ఆప్షన్ సి సోప్ వాటర్, ఆప్షన్ డి ఫ్రెష్ వాటర్. ఏం చెప్తున్నారు? అసిటిలిన్ గ్యాస్ లీకేజ్ని చెక్ చేసేదానికి, ఆ కనెక్షన్ లీకేజ్ని చెక్ చేసేదానికి మనము కిరోసిన్ పోసి చెక్ చేస్తామా, లేకపోతే మంట పెట్టి చెక్ చేస్తామా, లేకపోతే సబ్బు నీళ్ళు పోసి చెక్ చేస్తామా, లేకపోతే సాధారణ నీరు మంచినీరు పోసి చెక్ చేస్తామా అంటే దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే సోప్ వాటర్. సబ్బు నీరును పోసి మనము
అసిటిలీన్ గ్యాస్ కనెక్షన్ లీకేజీ ఏమైనా ఉంటే తనిఖీ చేస్తాము. ఇక్కడ మనం వాడే ద్రావణం ఏమిటి, ఈ సొల్యూషన్ ఏమిటి అంటే సోప్ వాటర్. సోప్ వాటర్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ హోస్ క్యారీయింగ్ ఆక్సిజన్? ఆక్సిజన్ను పంపే గొట్టం యొక్క రంగు ఏమిటి? మనము ఇందాక ఏం చెప్పుకున్నాం? ఆక్సిజన్ గ్యాస్ సిలిండర్ యొక్క రంగు నలుపులో ఉంటుంది అని చెప్పుకున్నాం. అదేవిధంగా అసిలిటీన్ గ్యాస్ సిలిండర్ యొక్క రంగు మెరూన్ కలర్లో ఉంటుందని కూడా మనము ముందు ప్రశ్నలలో చెప్పుకున్నాం. ఇక్కడ ఏమడుగుతున్నారు? ఆక్సిజన్ సిలిండర్ నుంచి మనము ఒక పైపు ద్వారా, ఒక గొట్టము ద్వారా హోల్డర్కు కనెక్ట్ చేసి ఉంటాం, నాజిల్కి. అక్కడికి వెళ్ళే ఆ యొక్క గొట్టము లేదా పైపు ఏ రంగులో ఉంటుంది అని అడుగుతున్నారు. మనము ఆక్సిజన్ సిలిండర్ యొక్క రంగు ఏమని చెప్పుకున్నాం? బ్లాక్, నలుపులో ఉంటుంది అని చెప్పుకున్నాం. అదేవిధంగా దాని నుంచి వచ్చే గొట్టము, ఆక్సిజన్ సిలిండర్ నుంచి వచ్చే గొట్టము లేదా పైపు కూడా నలుపు రంగులోనే ఉంటుంది, బ్లాక్ కలర్లోనే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ హోస్ క్యారింగ్ అసిలిటీన్? ఇందాక మనము సేమ్ ఇదే ప్రశ్నే, అక్కడ అసిలిటీన్ సిలిండర్ యొక్క రంగు మెరూన్లో ఉంటుందని చెప్పుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఆ అసిలిటీన్ సిలిండర్ నుంచి వచ్చే పైపు లేదా గొట్టము కూడా అదే కలర్లోనే ఉంటుంది. ఏం కలర్ అది? మెరూన్ కలర్. ఆక్సిజన్ సిలిండర్ మరియు ఆక్సిజన్ సిలిండర్ను తీసుకెళ్లే పైపు రెండూ కూడా బ్లాక్ కలర్, నలుపు రంగులో ఉంటాయి. అదే విధముగా అసిలిటీన్ సిలిండర్, గ్యాస్ సిలిండర్ మరియు అసిలిటీన్ గ్యాస్ను తీసుకెళ్లే పైపు లేదా గొట్టము, ఇవి రెండూ కూడా మెరూన్ కలర్లో ఉంటాయి. సిలిండరు మరియు పైపు రెండూ కూడా ఒకటే కలర్లోనే ఉంటాయి, ఆక్సిజన్కైనా లేదా అసిలిటీన్కైనా. ఆక్సిజన్కి అయితే నలుపు రంగులో ఉంటుంది, అసిలిటీన్కి అయితే మెరూన్ రంగులో ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ పార్ట్ మార్క్డ్ యాజ్ ఎక్స్? ఎక్స్గా గుర్తించబడిన భాగము పేరు ఏమిటి? ఇక్కడ కింది పక్క ఇది సిలిండర్, ఇది గ్యాస్ సిలిండర్. ఈ గ్యాస్ సిలిండర్లో కింది పక్క ఉన్న ఈ భాగము పేరు ఏమిటి అని అడుగుతున్నారు. ఇది మనము ఆప్షన్స్ ఏమి ఇచ్చారో మొదటగా చూద్దాం. ఏ సేఫ్టీ ప్లగ్, బి వాల్వ్ సాకెట్, సి వాల్వ్ స్పిండిల్, డి డిసాల్వ్డ్ అసిలిటీన్. అయితే ఈ యొక్క భాగము పేరేమిటి అంటే సేఫ్టీ ప్లగ్. ఇది భద్రత కోసము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సిలిండర్ కింది భాగంలో సేఫ్టీ ప్లగ్ను ఏర్పాటు చేస్తారు. ఏదైనా కారణం చేత ప్రమాదాలు జరిగినా లేదా జరగబోయే అవకాశం ఉన్నటువంటి చోట ఈ సేఫ్టీ ప్లగ్ను తీసేస్తారు. తీసేసి దాంట్లో ఉన్న గ్యాస్నంతటినీ కూడా బయటికి వదలడము జరుగుతుంది. సేఫ్టీ ప్లగ్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ప్రాసెస్? ఇక్కడ ఒక ప్రాసెస్ను చూపిస్తూ ఉన్నారు. ఈ యొక్క ప్రాసెస్ పేరేమిటి? ఈ ప్రక్రియ దేన్నని పిలుస్తారు? ఆప్షన్ ఏ అన్నీలింగ్, ఆప్షన్ బి కార్బురైజింగ్, ఆప్షన్ సి నార్మలైజింగ్, ఆప్షన్ డి కేస్ హార్డనింగ్. అయితే దీన్ని మనం ఏమని పిలుస్తామంటే కార్బురైజింగ్ అని పిలుస్తాము. కార్బురైజింగ్ అని పిలుస్తాము. ఈ బొమ్మను గమనించండి మీరు. ఇక్కడ హీట్ ఇటువైపు నుంచి హీటును మనము పంపిస్తూ ఉన్నాం ఈ యొక్క వర్క్ పీస్కి. సో దీన్ని మనం ఏమని పిలుస్తాము? ఇలా ట్రాన్స్ఫర్ అవుతూ ఉందన్నమాట. ఇలా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంది హీట్ అనేది. సో దీన్ని మనం ఏమని పిలుస్తాము అంటే కార్బురైజింగ్ ప్రక్రియ అని పిలుస్తాము. ఈ సిస్టమ్ను మనము, ఈ ప్రాసెస్ని ఏమంటామంటే కార్బురైజింగ్ సిస్టమ్ అని పిలుస్తాం. కార్బురైజింగ్ ప్రాసెస్ అని పిలుస్తాం.
నెక్స్ట్ క్వశ్చన్, విచ్ టైప్ ఆఫ్ హార్డనింగ్ యూజ్డ్ ఎడ్డీ కరెంట్ ఇన్ ద మెటల్ బార్? మెటల్ బార్లో ఎడ్డీ కరెంటును ఏ రకమైన గట్టిపడడం ఉపయోగించారా? ఓకే, అదే తెలుగు అనేది సరిగ్గా లేదు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే విచ్ టైప్ ఆఫ్ హార్డనింగ్ యూజ్డ్ ఎడ్డీ కరెంట్ ఇన్ ద మెటల్ బార్. ఎడ్డీ కరెంట్ అంటే ఏంటి? కరెంట్ అంటే కరెంటు ద్వారా, ఎడ్డీ కరెంట్ కరెంట్ అంటే దాని ద్వారా వచ్చే ఉష్ణము. ఎడ్డీ కరెంట్ అంటే దాని ద్వారా మనము ఒక మెటల్ను గట్టిపరచడం అనే ప్రక్రియను ఏమని అంటారు? ఇక్కడ గట్టిపరిచే ప్రక్రియలు చాలా ఉన్నాయి. హార్డనింగ్ అనేది దాంట్లో ఫ్లేమ్ ద్వారా చేస్తారు, నైట్రేటింగ్ ద్వారా చేస్తారు, ఇండక్షన్ ద్వారా చేస్తారు, అన్నీలింగ్ ద్వారా చేస్తారు. ఈ ప్రక్రియలలో ఎడ్డీ కరెంట్ ఉపయోగించి మెటల్ను గట్టిపరచడాన్ని ఏ ప్రక్రియ అని పిలుస్తారు? ఏ ఫ్లేమ్ హార్డనింగ్, బి నైట్రేటింగ్ హార్డనింగ్, సి ఇండక్షన్ హార్డనింగ్, డి అన్నీలింగ్ హార్డనింగ్. అయితే ఎడ్డీ కరెంట్ను ఉపయోగించి మెటల్ బార్ను గట్టిపరిచే ప్రక్రియను ఏమని పిలుస్తామంటే ఇండక్షన్ హార్డనింగ్ అని పిలవడం జరుగుతుంది. ఇండక్షన్ హార్డనింగ్. ఎందుకంటే ఇది ఎడ్డీ కరెంటు ద్వారా మనము మెటల్ బార్ను గట్టిపరుస్తున్నాము. దాని పేరు ఇండక్షన్ హార్డనింగ్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ టైప్ ఆఫ్ హార్డనింగ్ యూజ్డ్ ఫర్ క్యామ్ షాఫ్ట్ ప్రొడక్షన్? క్యామ్ షాఫ్ట్ ప్రొడక్షన్ ఉత్పత్తికి ఏ రకమైన హార్డనింగ్ ఉపయోగిస్తాము? ఏ అన్నీలింగ్, బి కార్బురైజింగ్, సి నార్మలైజింగ్, డి ఇండక్షన్ హార్డనింగ్. ఇక్కడ ఏం చెప్తున్నారు? క్యామ్ షాఫ్ట్ ప్రొడక్షన్ కోసం ఉపయోగించే హార్డనింగ్ ప్రక్రియ ఏమిటి? గట్టిపరిచేదానికి ఏ ప్రక్రియను మనము ఉపయోగిస్తాము? ఎక్కడ? క్యామ్ షాఫ్ట్ ఉత్పత్తిలో. దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే ఇండక్షన్ హార్డనింగ్. ఇండక్షన్ హార్డనింగ్ పద్ధతి ద్వారా క్యామ్ షాఫ్ట్ను మనము గట్టిపరిచే ప్రక్రియ చేస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ప్రాసెస్? ఈ బొమ్మలో చూపిస్తున్నటువంటి ప్రక్రియ పేరు ఏమిటి అని అడుగుతున్నారు. ఇక్కడ ఇది గ్యాస్ సిలిండర్. ఈ పార్ట్లో ఏముంటుందంటే అమ్మోనియా నైట్రేట్ ఉంటుందన్నమాట. అమ్మోనియం నైట్రేట్ ఉంటుంది. అమ్మోనియా నైట్రేట్ అంటాం. ఈ యొక్క అమ్మోనియా నైట్రేట్ను ఉపయోగించి మనం ఇక్కడ హార్డనింగ్ ప్రాసెస్ చేస్తూ ఉన్నాం. దీని పేరు ఏమిటి? ఆప్షన్స్ ఏమిచ్చారో చూద్దాం. నైట్రేటింగ్, అన్నీలింగ్, కార్బురైజింగ్, ఇండక్షన్ హార్డనింగ్. అయితే ఇక్కడ మనకు ఏం ఉపయోగించి చేస్తున్నారు? అమ్మోనియం నైట్రేట్ను ఉపయోగించి ఈ యొక్క హార్డనింగ్ ప్రాసెస్ను చేస్తున్నారు. కాబట్టి దీని పేరు ఏమని పిలుస్తాం మనము అంటే నైట్రేటింగ్. నైట్రేటింగ్ అని అంటాము. నైట్రేటింగ్, నిట్రీడింగ్ ఏదో మీకు నచ్చిన రాగా పలుక్కోండి, కానీ స్పెల్లింగ్ మాత్రం NITRIDING. ఎందుకని దీనికి ఆ పేరు వచ్చిందంటే ఇక్కడ అమ్మోనియం నైట్రేట్ ద్వారా ఈ యొక్క హార్డనింగ్ ప్రాసెస్ జరుగుతూ ఉంది ఇక్కడ. కాబట్టి దీన్ని మనం నైట్రేటింగ్ ప్రాసెస్ అని పిలుస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ గ్యాస్ ఫ్లేమ్? ఇక్కడ గ్యాస్ వెల్డింగ్ టార్చ్ నుంచి, ఇది వెల్డింగ్ టార్చ్, దీన్ని మనం ఏమంటామంటే వెల్డింగ్ టార్చ్ అని అంటాం. దీని నుంచి వెలువడే గ్యాస్ ఫ్లేమ్ యొక్క పేరు ఏమిటి అని అంటున్నారు. ఆప్షన్స్ ఏమున్నాయో చూద్దాం. ఏ న్యూట్రల్ ఫ్లేమ్, బి స్టార్టింగ్ ఫ్లేమ్, సి ఆక్సిడైజింగ్ ఫ్లేమ్, డి కార్బురైజింగ్ ఫ్లేమ్. ఈ యొక్క గ్యాస్ వెల్డింగ్ టార్చ్ నుంచి వెలువడే గ్యాస్ ఫ్లేమ్ను మనం ఏమని పిలుస్తామంటే కార్బురైజింగ్ ఫ్లేమ్ అని పిలుస్తాము. కార్బురైజింగ్ ఫ్లేమ్ అని పిలుస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ పార్ట్ మార్క్డ్ ఎక్స్? ఇది కూడా
ఈ బొమ్మలో చూపించినటువంటి ఈ యొక్క ఎక్స్ అని గుర్తించబడిన భాగము పేరేమిటి? ఇది మనకు తెలుసు, గ్యాస్ వెల్డింగ్ సంబంధించిండే పార్ట్ ఇది. ఇక్కడ 2 గొట్టాలు ఉన్నాయి కదా, ఒక గొట్టంలో అసిలిటీన్ వస్తుంది, ఒక గొట్టంలో ఆక్సిజన్ వస్తుంది. అవి 2 ఇక్కడ మిక్స్ అవుతాయి. ఇక్కడ మిక్స్ అయ్యి దాని నుంచి ఇక్కడ కలిసి ఈ గొట్టం ద్వారా బయటకు వస్తుంది. ఈ పార్ట్ని మనము వెల్డింగ్ టార్చ్ అని పిలుస్తాం. అయితే అక్కడ ఎక్స్గా గుర్తించబడిన భాగము యొక్క పేరేమిటి అని అంటున్నారు. సో ఇక్కడ 2 గొట్టాలు ఉన్నాయి, మీకు ఇందాకే చెప్పాను. ఇది ఒక గొట్టము, ఇది ఒక గొట్టము, ఇది ఒకటి, ఇది ఒకటి. ఇవి వేరు వాల్వ్స్ అన్నమాట, 2 వాల్వులు. ఒకదానికేమో ఆక్సిజన్ ఉంటుంది, ఒక దాంట్లోనేమో అసిలిటీన్ ఉంటుంది అన్నమాట. సో పైపక్క ఉన్నటువంటి ఆ యొక్క వాల్వ్ పేరేమిటి అని అడుగుతున్నారు. చూద్దాం ఆప్షన్స్. ఏ నాజిల్, బి హ్యాండిల్, సి ఆక్సిజన్ కంట్రోల్ వాల్వ్, డి అసిలిటీన్ కంట్రోల్ వాల్వ్. అయితే పైపక్క ఉన్నటువంటి ఆ యొక్క వాల్వ్ పేరేది అంటే ఆక్సిజన్ కంట్రోల్ వాల్వ్. ఈ ఎక్స్ అని గుర్తించబడిన భాగము పేరేమిటి అంటే ఆక్సిజన్ కంట్రోల్ వాల్వ్. ఆక్సిజన్ కంట్రోల్ వాల్వ్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ పార్ట్ మార్క్డ్ యాజ్ ఎక్స్? ఇక్కడ ఎక్స్ అని గుర్తించబడిన పార్ట్ పేరేమిటి? ఆప్షన్ ఏ స్విచ్, ఆప్షన్ బి సిరామిక్ నాజిల్, ఆప్షన్ సి వెల్డింగ్ కరెంట్, ఆప్షన్ డి టంగ్స్టన్ ఎలక్ట్రోడ్. ఇది వెల్డింగ్లో ఇది ఒక రకమైన వెల్డింగ్లో చాలా రకాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క టంగ్స్టన్ వెల్డింగ్ మిషన్, ఇది టంగ్స్టన్కు వెల్డింగ్ చేసేదానికి ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ చూపించిన పార్ట్ పేరేమిట్రా ఇది అంటే స్విచ్. అది స్విచ్ కంట్రోల్ లాగా ఉపయోగపడుతుంది. ఆన్ అండ్ ఆఫ్ కోసం దాన్ని ఉపయోగించడం జరుగుతుంది. దాన్ని ఏమని పిలుస్తాం మనము అంటే స్విచ్ అని పిలుస్తాము. ఇక్కడ ఎక్స్ అని గుర్తించబడిన భాగము పేరు ఏది అంటే స్విచ్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ పార్ట్ మార్క్డ్ యాజ్ ఎక్స్? ఎక్స్గా గుర్తించబడిన భాగము పేరు ఏమిటి? ఇక్కడ ఎక్స్ అని గుర్తించిన భాగము పేరేంటో మనం ఆప్షన్స్లో ఏమిచ్చారో చూద్దాం. ఏ పైలట్ ఆర్క్, బి ఎలక్ట్రోడ్, సి వెల్డ్ పూల్, డి కాంటాక్ట్ ట్యూబ్. దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే కాంటాక్ట్ ట్యూబ్. అది ట్యూబ్ అనమాట. అక్కడ మనకు చూపించిన బొమ్మ ఏమిట్రా అంటే దీన్ని మనం ఎక్స్ ఎక్కడుందో అది ముఖ్యం. సాధారణంగా ఈ పార్ట్ను ఏమంటామంటే మనము వెల్డ్ పూల్ అని అంటాం. ఈ పార్ట్ను వెల్డ్ పూల్ అంటాం. అంటే అక్కడ వెల్డింగ్ చేయడం ద్వారా ఒక పూల్ను ఏర్పాటు చేస్తున్నాం. అంటే ఇక్కడ కరిగిన మెటల్ అంతా ఉంటుంది. అక్కడ కరిగిన ఎలక్ట్రోడ్ కావచ్చు, మెటల్ కావచ్చు, దాన్నే మనము వెల్డ్ పూల్ అంటాం. దాన్ని వదిలేయండి. ఇక్కడ మనకు బొమ్మ ఈ ఎక్స్ అని చూపించిండేది ఇక్కడ. సో దాన్ని మనం ఏమని పిలుస్తామంటే కాంటాక్ట్ ట్యూబ్ అని పిలుస్తాము. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, కాంటాక్ట్ ట్యూబ్. నెక్స్ట్ ప్రశ్న. విచ్ వన్ ఈజ్ ద హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్? హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ ద్వారా మనము మెటల్ను గట్టిపరుస్తాము. దాని పేరు ఏమిటి? మెటల్ను గట్టిపరచడానికి అనేక రకాలైన ప్రక్రియలలో వేడి చేసే ప్రక్రియ కూడా ఒకటి. దాన్ని ఏమని అంటాము? ఏ క్యాస్టింగ్, బి మెషనింగ్, సి వెల్డింగ్, డి అన్నీలింగ్. దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే అన్నీలింగ్. అన్నీలింగ్ ప్రక్రియలో మనము మెటల్ను వేడి చేయడం ద్వారా దాన్ని గట్టిపరచడం అనేది జరుగుతుంది. ఆ యొక్క హీట్ టెంపరేచర్ ప్రాసెస్నే మనము ఏమని పిలుస్తాము అంటే అన్నీలింగ్ అని పిలుస్తాము. విచ్ వన్ ఈజ్ ద
హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్. వేడి చికిత్స ప్రక్రియ ఏది? ఇక్కడ ఏం చికిత్స? జబ్బు చేస్తే చికిత్స చేయడం లేదు ఇక్కడ. చికిత్స అంటే ట్రీట్మెంట్ అంటే చికిత్స కాదు. అది మనము ఒక మెటల్ను గట్టిపరిచే ప్రక్రియ. ఆ ప్రక్రియ ఏమిటి అంటే దాని పేరు అన్నీలింగ్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ క్వెంచింగ్ మీడియా అప్లైడ్ ఇన్ ద ఫ్లేమ్ హార్డనింగ్ ప్రాసెస్? ఏం చెప్తున్నారు ఇక్కడ? ఫ్లేమ్ హార్డనింగ్ ప్రాసెస్లో అంటే ఫ్లేమ్ అంటే ఏంటి? మంట ద్వారా మనం మొదట్లోనే ఒక ప్రశ్న చెప్పుకున్నాం. క్వెంచింగ్ మీడియా అంటే చల్లబరిచే పద్ధతి అనమాట. క్వెంచింగ్ మీడియా అంటే ఏ విధంగా చల్లబరుస్తాం. అక్కడ ఆర్క్ వెల్డింగ్ చేసిన తర్వాత మనం ఏం చేస్తున్నాం? వెల్డింగ్లో మనం చేసిన తర్వాత ఓపెన్ ఎయిర్ ద్వారా క్వెంచింగ్ చేస్తున్నాం. ఓపెన్ ఎయిర్ ద్వారా క్వెంచింగ్ చేస్తూ ఉన్నాం అంటే చల్లబరుస్తూ ఉన్నాం. అక్కడ మాధ్యమం ఏమిటి? గాలి. అయితే ఇక్కడేం చెప్తున్నాడు? ఫ్లేమ్ హార్డనింగ్ ప్రాసెస్లో అంటే మనము మంట ద్వారా ఒక మెటల్ను హార్డన్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ ప్రక్రియ చేసిన తర్వాత ఆ యొక్క మెటల్ను చల్లబరిచేదానికి మనము ఏ క్వెంచింగ్ మీడియాను ఉపయోగిస్తాము అంటే చల్లబరిచేదానికి ఉపయోగించే మాధ్యమం ఏది? చల్లబరిచే పద్ధతి ఏది? ఏ స్టిల్ ఎయిర్ అంటే గాలి ద్వారానా? బి ఆయిల్ బాత్ ఆయిల్లో ముంచడం ద్వారానా? సి బ్రైన్ సొల్యూషన్ బాత్ అంటే ఉప్పు నీరు. బ్రైన్ అంటే ఉప్పు నీరు అనమాట. బ్రైన్ సొల్యూషన్ బాత్ అంటే ఉప్పు నీరు దానిపైన పొయ్యడం ద్వారానా? డి వాటర్ స్ప్రే నీరు చల్లడం ద్వారానా? అయితే ఈ యొక్క సిస్టంలో ఫ్లేమ్ హార్డనింగ్ సిస్టంలో మనము వాటర్ స్ప్రే చేసి చల్లబరచడం అనేది జరుగుతుంది. ఫ్లేమ్ హార్డనింగ్ ప్రాసెస్ ఒక మెటల్ను మనము మంట ద్వారా ఫ్లేమ్ ద్వారా మనము దాన్ని గట్టిపరిచేదానికి మనం దాన్ని వేడి చేసిన తర్వాత దాన్ని మనము దానిపైన నీరు పొయ్యడం ద్వారా దాన్ని గట్టిపరచడం అనేది చేస్తాము. దీనికి ఒక చిన్న ఉదాహరణగా మనము కొలిమి తీసుకుందాం. కొలిమిలో ఏం చేస్తుంది? ఆ కొలిమిలో మనము ఒక కొడవల్ని కానీ ఒక గొడ్డల్ని కానీ ఒక గడ్డపార కానీ ఏదైనా మనము చేయాలనుకున్నప్పుడు కొలిమిలో పెట్టి దాన్ని బాగా వేడి చేస్తారు. వేడి చేసిన తర్వాత దానిపైన సమ్మెటతో కొట్టి ఒక షేపుకి తెస్తారు. తెచ్చిన తర్వాత దాన్ని నీటిలో ముంచుతారు. ఆ షేపు అలాగే మళ్ళీ కొనసాగాలి అంటే అది అలాగే గట్టిపడాలి. అలాగే గట్టిపడాలంటే ఏం చేస్తారు? దానిపైన నీరు పొయ్యడమైనా చేస్తారు లేదా నీటిలో ముంచి తీస్తారు. అదే ఇక్కడ చేస్తున్నటువంటి పని. మంటను ఉపయోగించి మనము మెటల్ను హార్డనింగ్ చేసే ప్రక్రియలో మనము ఉపయోగించే చల్లబరిచే ప్రక్రియ ఏది అంటే వాటర్ స్ప్రే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ హార్డనింగ్? ఇప్పటిదాకా మనము హార్డనింగ్ చేసే ప్రక్రియల గురించి మాట్లాడుకున్నాం. అన్నీలింగ్ ఉంది, నైట్ రేడింగ్ ఉంది, తర్వాత ఫ్లేమ్ హార్డనింగ్ ఉంది అని. అసలు హార్డనింగ్ చేయడానికి అవసరం ఏమిటి? హార్డనింగ్ యొక్క పర్పస్ ఏమిటి? హార్డనింగ్ చేయవలసిన ఉద్దేశం ఏమిటి అని ఇక్కడ ప్రశ్న. ఎందుకు చేయాలి మనం హార్డనింగ్? ఏ ఇంక్రీజ్ డక్టిలిటీ పెంచేదానిక. బి ఇంక్రీజ్ మ్యాలియబిలిటీ అంటే సున్నితత్వాన్ని పెంచేదానిక. ఇంక్రీజ్ స్ట్రెంగ్త్ బలాన్ని పెంచేదానిక. డి ఇంక్రీజ్ బ్రిటల్నెస్ అంటే ఏమిటి? పెలుసుగా ఉండడాన్ని బ్రిటల్నెస్ అని అంటాం. డక్టిలిటీ అంటే సాగే గుణాన్ని డక్టిలిటీ అంటాం. మ్యాలబిలిటీ అంటే సున్నితత్వం. ఇంక్రీజ్ స్ట్రెంగ్త్ అంటే బలాన్ని పెంచడానిక. అయితే ఈ హార్డనింగ్ ప్రక్రియను మనం దేనికోసం చేస్తాము అంటే ఇంక్రీజ్ స్ట్రెంగ్త్ దాని యొక్క సున్నితత్వాన్ని పెంచడానికో, దాని యొక్క పెలుసుగా చేసేదానికో, లేకపోతే సాగే గుణాన్ని పెంచేదానికో కాదు మనము హార్డనింగ్ చేయడం. హార్డనింగ్ ఎందుకు చేస్తామంటే దాని యొక్క స్ట్రెంగ్త్ను పెంచేదానికి, బలాన్ని పెంచేదానికి ఆ మెటల్కు మనము హార్డనింగ్ అనేది చేస్తాము. వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ హార్డనింగ్? టు ఇంక్రీజ్ స్ట్రెంగ్త్.
ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ అన్నీలింగ్? అన్నీలింగ్ యొక్క ఉద్దేశం ఏమిటి? ఏ ఇంప్రూవ్స్ హార్డ్నెస్, బి ఇంప్రూవ్స్ మెషనబిలిటీ, సి ఇంప్రూవ్ బ్రిటల్నెస్, డి ఇంప్రూవ్ వెల్డేయబిలిటీ. అన్నీలింగ్ యొక్క ఉద్దేశం ఏమిటి? అన్నీలింగ్ చేయడం వెనక ఉద్దేశము ఏమిటి? ఎందుకోసం అన్నీలింగ్ అనే ప్రక్రియను మనం చేస్తాము అంటే ఇంప్రూవ్ మెషనబిలిటీ. మెషనబిలిటీ అంటే దాన్ని అన్నీలింగ్ చేయడం ద్వారా ఆ యొక్క మెటల్ ఏదైతే ఉందో దానికి సామర్థ్యాన్ని పెంచుతూ ఉన్నాం. అంటే దానిపైన మనము ఏదైనా వర్క్ చేసినా కూడా అది స్థిరముగా గట్టిగా ఉండేదానికి అన్నీలింగ్ ప్రక్రియ ఉపయోగపడుతుంది. వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ అన్నీలింగ్ అంటే టు ఇంప్రూవ్ మెషనబిలిటీ. టు ఇంప్రూవ్ మెషనబిలిటీ. అయితే పక్కన తెలుగులో యంత్ర సామర్థ్యాన్ని మెరుగుపరచండి అంటున్నారు. అది తప్పు. యంత్ర సామర్థ్యం పెంచే కాదు ఇక్కడ. ఇంప్రూవ్ మెషనబిలిటీ అంటే ఆ యొక్క మెటల్ యొక్క సామర్థ్యాన్ని పెంచి దాన్ని మనకు అనుగుణంగా మార్చుకునేదాన్నే మెషనబిలిటీ అని అంటాము. వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ అన్నీలింగ్ అంటే టు ఇంప్రూవ్ మెషనబిలిటీ. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈజ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఏసీ ఆర్క్ వెల్డింగ్ మిషన్? వెల్డింగ్ మిషన్స్లో ఏసీ ఉన్నాయి, డీసీ ఉన్నాయి, ఇన్వర్టర్ ఆర్క్ వెల్డింగ్స్ అని కూడా అంటుంటారు. మీకు అందరికీ తెలుసు. గ్యాస్ వెల్డింగ్స్ ఉన్నాయి, చాలా వెల్డింగ్ రకాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఏమడుగుతున్నారంటే వాట్ ఈజ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఏసీ ఆర్క్ వెల్డింగ్ మెషిన్? ఏసీ ఆర్క్ వెల్డింగ్ యంత్రం యొక్క ప్రయోజనము ఏమిటి? ఏ మోర్ ఇనిషియల్ కాస్ట్, దీంట్లో ప్రారంభ ఖర్చు అధికంగా ఉంటుందా? బి ఫ్రీడమ్ ఫ్రమ్ ఆర్క్ బ్లో, ఆర్క్ అనేది బ్లో అవ్వకుండా, అంటే బ్లో అవ్వడం అంటే ఒక్కసారిగా ఎక్కువ పేలడం లాగా, బ్లో అవ్వడం అంటే పగిలిపోవడం లాగా, అంటే ఎక్కువగా రావడం, అటువంటి దాని నుంచి స్వేచ్ఛ ఉంటుందా అంటే రాకుండా ఉంటుందా? సి మోర్ మెయింటెనెన్స్ కాస్ట్, ఇది నిర్వహణ ఖర్చు అధికమా? డి అన్స్టేబుల్ ఫర్ నాన్ ఫెర్రస్ మెటల్, ఇది నాన్ ఫెర్రస్ మెటల్స్లో ఈ ఆర్క్ వెల్డింగ్ అనేది ఉపయోగపడదా అని చెప్పి చెబుతున్నారు. అన్సూటబుల్ ఫర్ నాన్ ఫెర్రస్ మెటల్. అయితే ఇక్కడ మనకు అడిగింది ఏంటి? ఇక్కడ అడ్వాంటేజ్ అడిగారు. ఇక్కడ ఏ, సి, డి ఈ మూడు కూడా డిసడ్వాంటేజెస్. ఏంటి? దీని యొక్క ప్రారంభ ఖర్చు అధికంగా ఉంటుంది, అంటే మెషిన్ కొన్నప్పుడు దాని విలువ ఎక్కువగా ఉంటుంది. సి ఏం చెప్తున్నారు? నిర్వహణ ఖర్చు అధికంగా ఉంటుంది అని చెప్తున్నారు. నాలుగోది ఏం చెప్తున్నారు? నాన్ ఫెర్రస్ మెటల్స్కు ఇది సూటబుల్ కాదు అని చెబుతున్నారు. కానీ మనకు అడిగింది ఏంటి ప్రశ్నలో? అడ్వాంటేజ్, ఉపయోగం, ప్రయోజనం అడిగారు. సో ఇక్కడ ప్రయోజనం మనకి ఏముందిరా అంటే ఫ్రీడమ్ ఫ్రమ్ ఆర్క్ బ్లో. ఈ యొక్క ఏసీ ఆర్క్ వెల్డింగ్ మెషిన్ నుంచి ఆర్క్ బ్లో అనేది జరగదు. బ్లో అవుట్ అంటాం మనం. బ్లో అవుట్ అంటే పేలడం, పగిలిపోవడాన్ని బ్లో అవుట్ అంటాం. అయితే ఈ యొక్క ఏసీ ఆర్క్ వెల్డింగ్ మిషన్లో ఆ విధంగా ఆర్క్ బ్లో అనేది ఉండదు. ఫ్రీడమ్ ఫ్రమ్ ఆర్క్ బ్లో. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ రెక్టిఫైర్ సెట్ ఇన్ ఆర్క్ వెల్డింగ్ మిషన్? ఇందాకే చెప్పుకున్నాం మనం. ఏమని? ఆర్క్ వెల్డింగ్ మిషన్లో రెక్టిఫైర్ మోడల్ కూడా ఉంటుంది. అయితే దీనివల్ల ఉన్న ప్రయోజనం ఏమిటి? ఆర్క్ వెల్డింగ్ యంత్రంలో రెక్టిఫైర్ సెట్ను ఉపయోగించడం వల్ల ప్రయోజనం ఏమిటి? ఏ సూటబుల్ ఫార్ ఆల్ ఫెర్రస్ అండ్ నాన్ ఫెర్రస్, అన్ని రకములైన ఫెర్రస్ మరియు నాన్ ఫెర్రస్ మెటల్స్ పైన దీన్ని వెల్డింగ్ చేయవచ్చా? బి ఇనిషియల్ కాస్ట్ ఈజ్ లోయర్, దీనికి అమ్మకపు విలువ తక్కువగా ఉంటుందా? సి మెయింటెనెన్స్ కాస్ట్ ఈజ్ లెస్, నిర్వహణ వ్యయం తక్కువగా ఉంటుందా? డి నాట్ స్పెషల్ సేఫ్టీ ప్రికాషన్ రిక్వైర్డ్, దీనికి ప్రత్యేకమైన భద్రతా చర్యలు అవసరం లేదు, ముందస్తు భద్రతా చర్యలు పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదు. అయితే దీని యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏమిట్రా అంటే
సూటబుల్ ఫర్ ఫెర్రస్ అండ్ నాన్ ఫెర్రస్. ఇది అన్ని రకములైన ఫెర్రస్ మరియు నాన్ ఫెర్రస్ మెటల్స్ పైన దీన్ని మనము వాడడానికి ఉపయోగిస్తాము. ఎందుకంటే ఇందులో చాలా స్మాల్ క్వాంటిటీ ఆఫ్ కరెంట్ దగ్గర నుంచి మనము ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ అమౌంట్ కరెంట్ వరకు దీన్ని తీసుకెళ్ళచ్చు. దీంట్లో రెగ్యులేటర్ ఉంటుంది. రెగ్యులేటర్ అనేది చాలా ఈజీగా దీంట్లో మనము ఆపరేట్ చేయవచ్చు. ఒక ఫ్యాన్ రెగ్యులేటర్ను వాడినట్లుగా దీన్ని వాడవచ్చు. అంటే తక్కువ వేడిని పుట్టించవచ్చు, మధ్యస్థంగా పుట్టించవచ్చు, ఎక్కువగా కూడా పుట్టించవచ్చు. సో ఈ రెక్టిఫైర్ సెట్ వల్ల మనకి ఏంటంటే కరెంటును కంట్రోల్ చేయగలం. ఆ కరెంటును ఈజీగా కంట్రోల్ చేయగలం. అటువంటి ఇప్పుడు ఏసీ ఆర్క్ వెల్డింగ్ మిషన్స్ అంటే ట్యాపింగ్స్ ద్వారా మనము మారుస్తాం. అక్కడ ఏంటి 5, 10, 20, 25, 30, 35 ఇలా ఫిక్స్డ్గా ఉంటాయి. కొన్ని చోట్ల 3-4 ఉంటాయి, కొన్ని చోట్ల 6-7 ట్యాపింగ్స్ ఉంటాయి. అయితే ఈ యొక్క రెక్టిఫైర్ సెట్లో ఏమంటే మనకు 5 amps కావాలంటే, 6 amps కావాలంటే, 7 amps కావాలంటే, ఎంత కావాలంటే అంత మనము రెగ్యులేట్ చేసుకునేదానికి అవకాశం ఉంది. దానివల్ల మనము ఫెర్రస్ లేదా నాన్ ఫెర్రస్ ఏ మెటల్స్ మీద అయినా మనము వెల్డింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ రెక్టిఫైర్ సెట్ ఇన్ ఏసీ ఆర్క్ వెల్డింగ్ మిషన్ అంటే సూటబుల్ ఫర్ ఆల్ ఫెర్రస్ అండ్ నాన్ ఫెర్రస్ మెటల్స్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ వెల్డింగ్ ప్రాసెస్? ఈ బొమ్మలో చూపిస్తున్నటువంటి వెల్డింగ్ ప్రాసెస్ పేరు ఏమిటి అని అడుగుతున్నారు. ఈ బొమ్మలో చూపిస్తున్నటువంటి వెల్డింగ్ ప్రక్రియ పేరు ఏమిటి? ఇక్కడ పవర్ సప్లై ఇచ్చారు. ఇక్కడ పవర్ సప్లై ద్వారా వెల్డింగ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది ఎర్త్ పాయింట్. సో ఇది ఏసీ లేదా డీసీ అని ఇచ్చారు. ఈ యొక్క సప్లై ఏమిటి? ఏసీ ఆర్ డీసీ అని ఇచ్చారు. సో ఇక్కడ ఏం వెల్డింగ్ జరుగుతుంది? ఏ ప్రక్రియ ద్వారా మనం వెల్డింగ్ చేస్తున్నాం? ఏ ఆర్క్ వెల్డింగ్, బి కార్బన్ ఆర్క్ వెల్డింగ్, సి ప్లాస్మా ఆర్క్ వెల్డింగ్, డి సబ్మెర్జ్డ్ ఆర్క్ వెల్డింగ్. ఇది ఏ వెల్డింగ్ అంటే ఇది సింపుల్గా ఆర్క్ వెల్డింగ్. ఇది సింపుల్ ఆర్క్ వెల్డింగ్, ఓన్లీ ఆర్క్ వెల్డింగ్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద వెల్డింగ్ ప్రాసెస్? ఈ బొమ్మలో చూపించినటువంటి వెల్డింగ్ ప్రక్రియ పేరు ఏమిటి అంటే ఆర్క్ వెల్డింగ్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ మెషిన్ కెన్ బి యూజ్డ్ ఎనీవేర్ ఇన్ ద ఫీల్డ్ ఫర్ వెల్డింగ్ అవే ఫ్రమ్ ఎలక్ట్రిక్ మెయిన్ సప్లై? ఏం చెప్తున్నారు? మనకు వెల్డింగ్ చేయాలి అంటే సప్లై ఉండాలి. ఏం సప్లై? కరెంటు సప్లై. ఆ కరెంటు సప్లై మనము పోల్ నుంచి మన షాప్ లేక్ కానీ ఇంటి లేక్ కానీ వస్తుంది. అక్కడ మనము ఒక కంట్రోల్ యూనిట్ పెట్టుకుంటాం. దాని నుంచి మనము వెల్డింగ్ మిషన్కు సప్లై ఇస్తాం. అది డిస్ట్రిబ్యూషన్ దగ్గర సబ్స్టేషన్ నుంచి వచ్చే సప్లై. అయితే ఇక్కడ ఏం అడుగుతున్నారా మనకు అంటే విద్యుత్ సరఫరా అవసరం లేకుండా, విద్యుత్ సరఫరా అంటే ట్రాన్స్ఫార్మర్ దగ్గర నుంచి వచ్చే విద్యుత్ సరఫరా అవసరం లేకుండా ఎక్కడైనా బయట ప్రదేశాలలో మనము వెల్డింగ్ చేసేదానికి ఉపయోగించే మెషిన్ పేరేమిటి అని అంటున్నారు. అంటే కొన్ని చోట్ల అసలు కరెంటు సప్లైయే ఉండదు. అక్కడికి పోల్స్ వేయడము, కరెంటు వైర్లు లాగడం అనేది ఉండదు. అటువంటి చోట కూడా కొన్ని ప్రదేశాలలో మనము ఈ యొక్క వెల్డింగ్ యొక్క అవసరము ఉంటుంది. అటువంటి ప్రదేశాలలో ఉపయోగించే మెషిన్ పేరు ఏమిటి అని అడుగుతున్నారు. విచ్ మెషిన్ కెన్ బి యూజ్డ్ ఎనీవేర్ ఇన్ ద ఫీల్డ్ ఫర్ వెల్డింగ్ అవే ఫ్రమ్ ఎలక్ట్రిక్ మెయిన్ సప్లై? విద్యుత్ ప్రధాన సరఫరా నుండి వెల్డింగ్ కోసం ఫీల్డ్లో ఎక్కడైనా ఏ యంత్రాన్ని ఉపయోగించవచ్చు. తెలుగులో సరిగ్గా లేదు, ఇందాక నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ని మీరు గుర్తుంచుకోండి. మోటార్ జనరేటర్ సెట్, ఇంజన్ జనరేటర్ సెట్, ఏసీ ఆర్క్ వెల్డింగ్ మెషిన్, డి ఏసీ ఆర్క్ వెల్డింగ్ ట్రాన్స్ఫార్మర్ విత్ ఏ రెక్టిఫైర్. అయితే ఈ సిడి అనేది రెండూ కూడా మనకు అక్కడ ఏసీ ఆర్క్ వెల్డింగ్ మిషన్ కానీ ఏసీ వెల్డింగ్ ట్రాన్స్ఫార్మర్ కానీ దీన్ని మామూలుగా సప్లై ఇస్తే తీసుకుంటుంది. అదేవిధంగా మోటార్ జనరేటర్ సెట్, మోటార్ తిప్పాలంటే కూడా ఏం కావాలి మనకు? తప్పనిసరిగా విద్యుత్ ఉండాలి. అయితే మనము డీజిల్ పోసి ఇంజన్ను ఆన్ చేసి దాని ద్వారా మనము దాంట్లో ఉన్న జనరేటర్ ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేసి
వెల్డింగ్ చేసే సిస్టమ్ని ఏమంటామంటే ఇంజన్ జనరేటర్ సెట్ అని పిలుస్తాము. ఈ ప్రశ్న ముందు కూడా మనకు వచ్చింది. ఇంజన్ జనరేటర్ సెట్ ఏమిటి? అక్కడ ఒక డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఆ డీజిల్ ఇంజిన్లో మనం డీజిల్ పోసి ఆన్ చేస్తాం. ఆన్ చేసి దానికి మనము జనరేటర్ను కనెక్ట్ చేసి ఉంటాం, కపులింగ్ చేసి ఉంటాం. ఆ జనరేటర్ అక్కడ ఏం చేస్తుంది? విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. ఆ విద్యుత్ ద్వారా మనము ఇక్కడ వెల్డింగ్ యూనిట్ను పని చేయిస్తాం. సో మనకు డైరెక్ట్ సప్లై లేని చోట, అంటే బయట ప్రదేశాల నుంచి వచ్చే సప్లై లేని చోట మనము ఉపయోగించే ఇంజన్ పేరు దాని మెషిన్ పేరు ఏమిటి అంటే ఇంజన్ జనరేటర్ సెట్. ఇంజన్ జనరేటర్ సెట్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్స్ కెనాట్ బి వెల్డెడ్ బై ఏసీ వెల్డింగ్ మిషన్? కింద 4 ఆప్షన్లు ఇచ్చారు. అయితే ఈ క్రింద చూపిన లోహాలలో ఏది ఏసీ వెల్డింగ్ యంత్రం ద్వారా వెల్డింగ్ చేయడానికి వీలు కాదు? ఏ బ్రాస్, బి క్యాస్ట్ ఐరన్, సి మైల్డ్ స్టీల్, డి హై కార్బన్ స్టీల్. అయితే ఏసీ వెల్డింగ్ మిషన్ ద్వారా మనము బ్రాస్ మెటల్కి వెల్డింగ్ చెయ్యలేము. బ్రాస్కు మనము చేయలేము, దానికి సపరేట్ ప్రక్రియ అది. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్స్ కెనాట్ బి వెల్డెడ్ బై ఏసీ వెల్డింగ్ మిషన్? ఈ క్రింద లోహాలలో ఏది ఏసీ వెల్డింగ్ యంత్రం ద్వారా వెల్డింగ్ చేయబడదు? దానికి సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ ఏ బ్రాస్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఈస్ ద సేఫ్టీ మెథడ్ ఫార్ క్యారీ ద ఆక్సీ అసిలిటీన్ గ్యాస్ సిలిండర్స్? ఆక్సీ అసిలిటీన్ గ్యాస్ సిలిండర్లను తీసుకువెళ్ళడానికి, అంటే ఒక చోటు నుంచి ఇంకొక ప్రదేశానికి మార్పు చేయడానికి మనము ఉపయోగించే భద్రతా పద్ధతి ఏమిటి? అంటే లాక్కొని పోతారు కదా, లాక్కొని పోవడం అంటే దొల్లించుకుంటా పోతారా, దాన్ని బరబరబరమని తీసుకొని పోతారా అని అడుగుతున్నారు. ఏ పద్ధతిలో తీసుకెళ్ళాలి? రోలింగ్, దొల్లించుకుంటూ పోవటమా? స్లైడింగ్ అంటే ఏంటి? అది కూడా అంతే. స్లైడింగ్ చేయడం అంటే తిప్పుకుంటూ తీసుకుపోవడం. సి డ్రాగింగ్, లాక్కొని పోవడం. డి యూజ్ ఏ ట్రాలీ మీద పెట్టుకొని ఆ ట్రాలీని లాక్కొని వెళ్ళడం. మనకందరికీ తెలుసు సిలిండర్ను ఎలా అంటే అలా తీసుకెళ్తే కింద సేఫ్టీ ప్లగ్ ఉంటుంది, అది పోయే ప్రమాదం ఉంది, లేదా సిలిండర్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఆక్సీ అసిలిటీన్ సిలిండర్స్ను మనము ట్రాన్స్ఫర్ చేయాలి అంటే ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి మనము షిఫ్ట్ చేయాలి, మార్పు చేయాలి అంటే మనము ట్రాలీని ఉపయోగించాలి. యూజ్ ఏ ట్రాలీ. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద స్టేజ్ ఆఫ్ హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్? హీట్ ట్రీట్మెంట్ ప్రక్రియ యొక్క దశ ఏది అని అంటున్నారు. అయితే హీట్ ట్రీట్మెంట్లో ఏ రకంగా మనము దాని దశను ఏ విధంగా చెప్తాం? ఏ కూలింగ్ ద మెటల్, అది హీటింగ్ ప్రాసెస్ అంటున్నప్పుడు కూలింగ్ ద మెటల్ చల్లబరుస్తుందా? చల్లబరచదు కదా. హీటింగ్ ద మెటల్ స్లోలీ, ఈ హీట్ ట్రీట్మెంట్ పద్ధతిలో లోహాన్ని కొద్దిగా వేడి చేస్తుందా? సి హోల్డ్ ఎట్ ఏ గివన్ టెంపరేచర్, ఒక చోట స్థిరంగా ఉష్ణోగ్రత అలాగే ఉంటుందా? డి హీట్ అండ్ కూల్ ద మెటల్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, ఇది హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్లో వేడి చేస్తుంది మరియు చల్లబరుస్తుంది, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అని అంటున్నారు. అయితే మనకు తెలుసు ఇంట్లో మనం అన్నం వండుకుంటాం, పప్పు వండుకుంటాం, ఇంకోటి వండుకుంటాం. మంట పెడతానే ఒక్కటేసారి అన్నం అయిపోదు, ఒక నిమిషంలో ఏ కూర అవ్వదు. అది ఏమవుతుంది? ఉడికి తర్వాత చివరికి పూర్తి వేడిలోకి వచ్చిన తర్వాత బాయిల్ కావడం మొదలు పెడుతుంది అనమాట. సో మనం అన్నం పెడతానే కింద మంట పెడతానే మనకు అది బాయిల్ అవుతుందా? అన్నం లోపల అవ్వదు కదా. అది ఒక టెంపరేచర్కి వచ్చిన తర్వాతనే అది బాయిల్ కావడం మొదలు పెడుతుంది. సేమ్ థింగ్ ఇక్కడ కూడా మనకు హీటింగ్ ద మెటల్ స్లోలీ, హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే మెటల్ అనేది కొద్దిగా వేడి కావడం జరుగుతుంది. అది ఒక పూర్తి స్థాయి వేడికి చేరుకోవాలంటే కొంత సమయం తీసుకుంటుంది. వాట్ ఈస్ ద స్టేజ్ ఆఫ్ హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్? వేడి చికిత్స ప్రక్రియ యొక్క దశ ఏది అంటే హీటింగ్ ద మెటల్ స్లోలీ, లోహాన్ని నెమ్మదిగా వేడి చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కేస్ హార్డనింగ్?
కేస్ హార్డెనింగ్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి? హార్డెనింగ్ అంటే ఏంటి? గట్టిపరచడాన్నే మనం హార్డెనింగ్ అని అంటాము. ఏ టు ఇంక్రీజ్ సాఫ్ట్నెస్. అయితే ఇక్కడ ఏమంటున్నారు? కేస్ హార్డెనింగ్ అంటున్నారు. బి టు విత్స్టాండ్ వియర్ రెసిస్టెన్స్. అంటే త్వరగా అది బ్రేక్ అవ్వకుండా ఉండేదానికి, నిరోధకత పెంచేదానికి కేస్ హార్డెనింగ్ చేస్తామా? సి టు విత్స్టాండ్ హెవీ లోడ్. భారీగా దానిపైన ఏమంటాం? లోడ్ అంటే ఏమిటి? దానిపైన బరువును, అధిక బరువును పెట్టినా కూడా తట్టుకునే దానికోసం కేస్ హార్డనింగ్ను ఉపయోగిస్తామా? టు డిక్రీజ్ ద బ్రిటల్నెస్. దాని యొక్క పెలుసుదనాన్ని పెంచేదానికి మనం కేస్ హార్డనింగ్ను ఉపయోగిస్తామా? అయితే కేస్ హార్డనింగ్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే టు విత్స్టాండ్ వియర్ రెసిస్టెన్స్. అంటే అది త్వరగా బ్రేక్ అవ్వకుండా నిరోధకతను పెంచేదానికోసం కేస్ హార్డనింగ్ని చేస్తాము. ఒక్కొక్క మెటల్ యొక్క అవసరం ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. అది ఎక్కడ ఉపయోగిస్తున్నాము అనే దాన్ని బట్టి దాన్ని ఏ రకమైన హార్డనింగ్ చేయాలా అనేది అక్కడ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి కొన్ని చోట్ల మనకు భారీగా లోడ్ పడినా తట్టుకునే రకంగా కావాలి, కొన్ని చోట్ల అది మృదువుగా ఉండేటట్లు ఉండాలి, కొన్ని చోట్ల పెలుసుగా ఉండాలి, కొన్ని చోట్ల చిరిగిపోకుండా స్ట్రాంగ్గా ఉండాలి. సో దాని యొక్క అవసరాలను బట్టి మనము మెటల్ను సెలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. దాన్ని హార్డనింగ్ ప్రాసెస్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ కేస్ హార్డనింగ్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే టు విత్స్టాండ్ వియర్ రెసిస్టెన్స్. వియర్ రెసిస్టెన్స్ అంటే త్వరగా చిరిగిపోకుండా, త్వరగా విరిగిపోకుండా నిరోధకతను పెంచుకునేదానికి మనము కేస్ హార్డనింగ్ను చేస్తాము. నెక్స్ట్ క్వశ్చన్. Which valve to be closed first while gas flame snaps out and backfire? గ్యాస్ జ్వాల బయటికి వెళ్ళి వెనుకకు వచ్చి కాల్చేటప్పుడు మొదట ఏ వాల్వ్ను మూసివేయాలి? ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇది గ్యాస్ వెల్డింగ్. గ్యాస్ వెల్డింగ్లో రెండు రకాల వాయువులు ఉంటాయి. ఒకటి ఆక్సిజన్, రెండవది అసిలిటీన్. అయితే ఎప్పుడైనా మనము గ్యాస్ ఫ్లేమ్ అనేది వెనక్కి వస్తే, ఇప్పుడు మీరు గ్యాస్ వెల్డింగ్ చేసేటప్పుడు గమనించండి, మనము మంట పెడతాం. మంట పెడతానే ఏమవుతుందంటే ఒక్కొక్కసారి అది లోపలికి వెళ్ళిపోయినట్టు కనిపిస్తుంది. అప్పుడు వాళ్ళు పైన ఉండే వాల్వ్ను క్లోజ్ చేస్తారు. అటువంటి సందర్భంలో మొదట మనము బ్యాక్ ఫైర్ ఉన్నప్పుడు, దాన్ని ఏమంటామంటే మనము ఇంగ్లీష్లో బ్యాక్ ఫైర్ అంటాం. అటువంటి బ్యాక్ ఫైర్ ఉన్నప్పుడు మొదటగా మనము ఏ వాల్వ్ అంటే ఏ వాయువు యొక్క వాల్వ్ను మూసివేయాలి అని అడుగుతున్నారు. ఏ ఆక్సిజన్ వాల్వ్ ఇన్ సిలిండర్, బి ఆక్సిజన్ వాల్వ్ అట్ బ్లో పైప్, సి ఆక్సిజన్ వాల్వ్ ఇన్ సిలిండర్ అసిలిటీన్ వాల్వ్ ఇన్ సిలిండర్, డి అసిలిటీన్ వాల్వ్ అట్ బ్లో పైప్. అంటే ఇక్కడ వాల్వులు అనేటివి రెండు చోట్ల ఉంటాయి. ఒకటి సిలిండర్ దగ్గర ఉంటుంది, ఇంకొకటి పైప్ దగ్గర ఉంటుంది. ఆ వెల్డింగ్ టార్చ్కి దగ్గరగానే ఆ పైప్ ఉంటుంది కదా, ఆ ఆక్సిజన్ కానీ లేదా అసిలిటీన్ కానీ తీసుకొచ్చే పైప్స్ ఉంటాయి. ప్రతిదానికి సపరేట్ వాల్వ్స్ ఉంటాయి. అవి ఫస్ట్ ఒకటి ఓపెన్ చేసి తర్వాత ఒకటి ఓపెన్ చేసి మంట అనేది మనం అక్కడ పుట్టించి స్పార్క్ లైటర్ ద్వారా అక్కడ ఫ్లేమ్ను క్రియేట్ చేస్తాం. అయితే ఆ క్రమంలో మనము ఏదైనా బ్యాక్ ఫైర్ జరిగితే మనము ఫస్ట్ ఆఫ్ చేయవలసిందే వాల్వ్ ఏది అంటే ఆక్సిజన్ వాల్వ్ అట్ బ్లో పైప్ వద్ద ఉన్నటువంటి ఆక్సిజన్ వాల్వ్ను వెంటనే మనము మూసివేయాలి. అలా కాకుండా సిలిండర్ దగ్గర ఉండే ఆక్సిజన్ వాల్వ్ను అంటే సిలిండర్ మనకు దూరంగా ఉంటుంది, అక్కడి దాకా వెళ్ళి మనము ఆఫ్ చేయడం అంటే సమయం తీసుకుంటుంది. ఈ లోపల బ్యాక్ ఫైర్ వల్ల సిలిండర్ దాకా, ఈ యొక్క బ్లో పైప్ నుంచి సిలిండర్ దాకా మంట వెళ్ళి సిలిండర్ పేలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మొదటగా మనం ఏం చేయాలి? బ్లో పైప్ దగ్గర ఉన్నటువంటి ఆక్సిజన్ వాల్వ్ను మనము క్లోజ్ చేయాలి. ఆక్సిజన్ ఉంటేనే మంట అనేది ఏర్పడుతుంది, ఆక్సిజన్ లేకపోతే మంట రాదు. కాబట్టి ఫస్ట్ మనము ఆక్సిజన్ వాల్వ్ను మూసివేయాలి. ఎక్కడ ఉండేది? మనకు పట్టుకునే చోట హ్యాండిల్ దగ్గరే బ్లో పైపుకు ఉంటుంది. ఆ బ్లో పైప్ దగ్గర ఉన్న ఆక్సిజన్ వాల్వ్ను క్లోజ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్. Which gas cutting process is suitable for all position, location and underwater? ఏం చెప్తున్నారు? ఏ గ్యాస్ కటింగ్ ప్రాసెస్లో అన్ని ప్రదేశాలలో మనకు
ఉపయోగపడుతుంది. అంటే అన్ని రకాల పొజిషన్స్లో, లొకేషన్స్లో మరియు నీటి లోపల కూడా. అంటే ఆప్షన్ ఏ గ్యాస్ కటింగ్, ఆప్షన్ బి ప్లాస్మా కటింగ్, ఆప్షన్ సి మాన్యువల్ కటింగ్, ఆప్షన్ డి మెషిన్ కటింగ్. ఇక్కడ ఏం చెప్తున్నారు? గ్యాస్ కటింగ్, గ్యాస్ వెల్డింగ్ కాదు, గ్యాస్ కటింగ్ చేస్తున్నారు. అయితే గ్యాస్ కటింగ్, వెల్డింగు ఒకే మిషన్తోనే చేసేది కూడా మీరు గమనించే ఉంటారు. ఇక్కడ మీరు ఎక్కడైనా ఐరన్ షాప్స్కి వెళ్తే అక్కడ ఏదైనా మెటల్ను కట్ చేసేటప్పుడు మీరు గమనించారంటే గ్యాస్ వెల్డింగ్తో కటింగ్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ వెల్డింగ్ చేసే ప్రక్రియ, కటింగ్ చేసే ప్రక్రియ అది కొంచెం స్ట్రెంత్ పెంచి చేస్తూ గమనిస్తూ ఉంటారు. అయితే ఉపయోగించే విధానం వేరుగా ఉంటుంది. ఇక్కడ ఏం అడుగుతున్నారంటే ఏ గ్యాస్ కటింగ్ ప్రక్రియ ద్వారా అన్ని చోట్ల మనకు చేయగలం. అంటే ఏంటి? ఏ పొజిషన్లో అయినా, ఏ లొకేషన్లో అయినా. అదేవిధంగా ఏం చెప్తున్నారు? నీటి కింద కూడా అని చెప్తున్నారు. దీనికి సరైన సమాధానము ఏమిటిరా అంటే ప్లాస్మా కటింగ్. ప్లాస్మా కటింగ్ను ఉపయోగించి మనము ఏ పొజిషన్లో అయినా, నీటి కింద అయినా కూడా గ్యాస్ కటింగ్ను మనము చేయగలము. విచ్ గ్యాస్ కటింగ్ ప్రాసెస్ ఈజ్ సూటబుల్ ఫర్ ఆల్ పొజిషన్, లొకేషన్ అండ్ అండర్ వాటర్. అంటే ప్లాస్మా కటింగ్ ఈజ్ ద సూటబుల్ కటింగ్ ప్రాసెస్. ఇక్కడితో మనకు మొత్తం 41 ప్రశ్నలు అయ్యాయి. ఈ మెకానిక్ డీజిల్ ట్రేడ్ సెమిస్టర్ 1 మాడ్యూల్ 5 ఆర్క్ అండ్ గ్యాస్ వెల్డింగ్ అనే చాప్టర్ నుంచి ఇందులో ఉన్న మొత్తం 41 ప్రశ్నలు మరియు జవాబులు మనం నేర్చుకున్నాం. ఇది మీరు మొదటిసారి చూసినప్పుడు మీకు అన్నీ రాకపోవచ్చు. రెండవసారి చూడండి, మూడవసారి చూడండి. మొత్తం 41 ప్రశ్నలు వచ్చేదాకా మీరు ఎన్నిసార్లైనా సరే ఈ వీడియోలను మీరు చూడండి. తద్వారా మీకు సబ్జెక్ట్ అర్థమవుతుంది. ప్రశ్నలు మరియు జవాబులు మీకు గుర్తుండిపోతాయి పూర్తిగా. కాబట్టి మీరు తుది పరీక్షలలో మంచి మార్కులు సాధించగలరు. అదేవిధంగా ఉద్యోగ పోటీ పరీక్షలలో కూడా మెరుగుగా రాణించగలరు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.